జై సేవలాల్, జై సేవలాల్. సమయం తక్కువ కాబట్టి అన్న మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడతా. వేదిక మీద చాలా మంది వచ్చిండ్రు, మరి వాళ్ళకి అందరు కూడా అవకాశం రాదు, మన్నించాలని వాళ్ళందరినీ కోరుకుంటూ, మారుమూల ప్రాంతమైనటువంటి దాశానాయక్ తాండాలో మరి అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి, మాజీ మంత్రి వర్యులు, మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యులు, మిగతా ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ వాదులు అందరికీ పేరు పేరున వేదిక ముందున్నటువంటి బహుజనులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి స్వాగతం పలుకుతూ, మరి ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఎవరంటే చరిత్ర మొత్తం కూడా చెప్తుంది కేసీఆర్ అని. ఇవాళ ఆ కారణంతో మరి ఆర్టికల్ 3 ఉన్నందువల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. కాబట్టి అంబేద్కర్ గారిని మరవద్దనే ఉద్దేశంతో ఇవాళ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్లో నడిబొడ్డున పెడితే ఈ సంవత్సర కాలం నుంచి ఆ విగ్రహాన్ని తూర్చే దిక్కు లేదు, దండేసే దిక్కు లేదు. ఇవాళ ఈ పాలన ఎట్లుందో మీ అందరూ కూడా చూస్తున్నాం. ఒక సంవత్సరంలోనే ప్రజలు ఏ రకంగా విసిగిపోయినరు, ఏ రకంగా అష్ట కష్టాలు పడుతుండ్రో మనం సంవత్సరంలో చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ అంబేద్కర్ గారు ఓటకు మనకు కల్పించింది. ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అతీతంగా అన్ని కులాలకు సమానంగా హక్కులు ఇవ్వాలి, ప్రతి కులమను కూడా సమానంగా ఆర్థికంగా ఎదగాలని ఇవాళ కేసీఆర్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అక్షరాల అమలు చేసిన వ్యక్తి అంటే మొట్టమొదటి స్థానం కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ మనం అందరం కూడా మొన్ననే పొరపాటు చేసినామని ఎక్కడ పోయినా ఇవాళ రోడ్ల మీద పబ్లిక్ అందరు కూడా చెప్తున్నారు. మళ్ళొకసారి ఆ తప్పు చేయకుండా మనం ఖచ్చితంగా మంచి నాయకుని ఎన్నుకున్నప్పుడే మన గ్రామాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఇంత దూరం వచ్చినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ